ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డెంటల్ ఇంప్లాంట్స్ సేఫా కాదా. హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మౌనిక మాదారం అండ్ ఆమె జనరల్ డెంటిస్ట్ ఎట్ ఎలిజెంట్ హాస్పిటల్స్ మణికొండ. సో బేసికలీ ఈ మధ్య కాలంలో మనం చాలా వినే ఉంటాం. చాలా మంది అంటూ ఉంటారు, నాకు సిల్వర్ పడదు, నాకు గోల్డ్ పడదు, నాకు ఏదైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటే ఎలర్జీ వచ్చేస్తుంది అని. సో ఈ కంప్లైంట్స్ అన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనం ఒక ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాము పేషెంట్ కి, అంటే ఒక మెటల్ తో చేసిన స్క్రూని మనం నోట్లో పెట్టి బోన్లో ఎముకలో పెట్టి క్యాప్ పెడతాము అని మెన్షన్ చేయగానే ఓకే మాకు మెటల్ ఎలర్జీ ఉంది అన్న భయం ఒకటి వచ్చేస్తుంది. పోనీ లేకపోయినా, దాని గురించి ఎలాంటి ఐడియా లేకపోయినా, ఒకవేళ ఉంటే ఏంటి, మాకు ఎలర్జీ ఉందో లేదో తెలీదు, ఆ మెటల్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఆ మెటల్ స్క్రూ పెట్టిన తర్వాత బాడీ ఎలర్జీ డెవలప్ అవుతే ఏమవుతుంది అన్న టెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్క పాయింట్ క్లియర్గా ఏం చెప్తామంటే, డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి టైటానియం అనే మెటల్తో చేస్తారు. అఫ్ కోర్స్ ప్యూర్ టైటానియం కాకపోయినా ఆ టైటానియంకి కొన్ని వేరే మెటల్స్ కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే ఆ డెంటల్ ఇంప్లాంట్ క్వాలిటీ పెంచడానికి, స్ట్రెంగ్త్ పెంచడానికి, డ్యూరబిలిటీ అంటే ఎక్కువ కాలం నిలవడానికి. సో ఈ టైటానియం అనే మెటల్ అనేది 99.9% ఫర్ ష్యూర్ ప్రతి ఒక్కరి బాడీతో బయోకంపాటబుల్ ఉంటుంది. సో అది ఎలర్జీ క్రియేట్ చేయడం కానీ, ఇంకేదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఖచ్చితంగా ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఉంటే కూడా దట్స్ అ వెరీ రేర్ కేస్. ఫర్ ష్యూర్ ఖచ్చితంగా అలా అయితే ఉండదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఉంటే కూడా దానికి ఇమీడియట్గా ఫర్దర్ యాక్షన్స్ ఏం తీసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇంతకు మించి మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.